మనలో వచ్చేసి ఆశయపడితే యవ్వన ప్రాయంలో మనము దేవుని నామాన్ని తప్పు చేసేవారంగా, మహిపరిచేవారంగా, దేవుని నామానికి కీర్తి కలిగించేవారంగా మనం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అది వయసు వచ్చిన సమయము, దేవునికి మహిమ కలగలగాక. వయసు వచ్చిన సమయము, అంతకుముందు సమయాన్ని ఏమంటారంటే బాలుడు అంటారు, లేకపోతే ఆ సమయాన్ని మించిపోతే వృద్ధుడు అంటారు. కనుక దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే మన స్థితిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. యవ్వనుడు ఎట్లా ఉంటాడు? బలవంతుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలగలగాక. యవ్వనుడు బలవంతుడిగా ఉంటాడు. బలవంతుడిగా ఉన్న వ్యక్తి మన బలము చేత ఏం చేస్తూ ఉంటాడంటే పనులు జరిగిస్తూ ఉంటాడు. పనులు జరిగిస్తూ ఉంటాడు. ఆ జరిగించే వ్యక్తిని ఏమంటారంటే తన యొక్క బలము చేత తన పని జరిగిస్తూ ఉంటాడు. లేకపోతే యవ్వనుడు కాబట్టి ఈ పని చేయగలుగుతూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం. అదే రీతి ఈ సమయంలో మన జీవితాల గురించి ప్రభు ఏమంటారంటే ఆయన కొరకు మనం ఏ విధంగా ఉండాలి అంటే యవ్వన వయసు కలిగిన వారిగా మనం ఉండాలి. కలిగిన ఆ గుణ లక్షణాలు మనలోకి రావడానికి ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడికి మనసు కలుగుతుంది. ఆయన మంచి దేవుడిగా, మహిమగలమైన తండ్రిగా, ఆయన నామ మహిమార్గంగా ప్రతి బిడ్డ కూడా ఆయనకు అనుకూలంగా బ్రతకాలి, ఆయనకు ఇష్టంగా బ్రతకాలి, ఆయన నుండి సంతోషించే రీతిగా బ్రతకాలి, ఆయన నుండి ఆనందించే రీతిగా బ్రతకాలి. దేవునికి మహిమ కలగడానికి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు కనబడిన బట్టి సంతోషం కలుగుతాడు. దేవునికి మహిమ కలగడానికి అటువంటి స్థితి ఎవరి దగ్గర ఉంది, ఏ విధంగా ఉంది అనేది పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలగడానికి వృద్ధుడు చేసి ఇతడు ముసలివాడు, ఇతడు వృద్ధుడు అని చెప్పి కనుక్కుంటాడు. అదే సమయంలో ఆ వృద్ధ వ్యక్తిని బట్టి ఇంటి వరకు ఏమైంది, వృద్ధుడు కదా అని చులకన భావన, కదా ముసలోడు అని చెప్పేసి చులకన భావన. ఇంకా ప్రభు ఏమంటాడంటే క్రీస్తు యేసునందున కృప చేత ఆయన దాల్చిన మేలు కొరకు ఈ సమయంలో మనతో ఆయన చెప్తూ ఉన్నాడు. అదే వ్యక్తి చిన్న వయసులో ఉన్నాడు అనుకో, ఆ చిన్న వయసులో ఉండి తన మాట చెప్తూ ఉంటే తన మాటలు ఏం చేస్తూ ఉంటారు, బాలుడు కదా, చిన్నవాడు కదా అని తన మాటలు వీలు వెళ్ళినట్లుగా ఉంటారన్నమాట. ఇంకా జ్ఞాపకం చేస్తాడు, కాలము సమయము ఆయన ఒత్తిలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా నీకు దేవుని కొరకు పోరాటాన్ని నేర్పిస్తున్నాను. పోరాడగలుగుతాను అనేది మన మనసుకు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో దానిని ఏమంటాడంటే దేవునికి మహిమ కలగడానికి ఇక్కడ ఎదుగుతూ ఉన్నాం. ఎప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, నేను బ్రతకగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను అని ఒక పోరాటం అనేది వారి మనసులో. అటువంటి సమయంలో వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పోరాటం కొలది, ఆ మనసు ప్రేరేపించే కొలది క్రియలు జరిగిస్తూ ఉంటారని ఆశీర్వదించిన దేవుని కూడా దేవుని కొరకు ఈ విధంగా సిద్ధపడాలి అంటున్నారు. దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుని నామ మహిమార్గం నేను నిలబడతాను అనే మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో యవ్వన వయసు మహిమ కలుగుతారు. మంచి దేవుడిగా ఆయన గుర్చిన సత్యాన్ని మనం తెలుసుకుంటూ, ఆయన గుర్చిన మన కృపా కరిత్రాన్ని మనం తెలుసుకుంటూ ఆయన ఘనపడతారు. ఈ సమయంలో ఉన్నట్టు ఒకటైన సమూహలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. బాలుడైన సమూహలు ఎక్కడ ఎదుగుతూ వచ్చాడంటే మరి శిలోహు అనే దేవాలయంలో ఆ బిడ్డ ఎదుగుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఎదుగుతూ వచ్చిన ఈ బాలుడు వయసు పెరుగుతూ ఉంది. ఆ పెరిగే బాలుడు యొక్క వయసుని బట్టి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మారుతూ వస్తుంది. ఈ సమయంలో ఆ బిడ్డను బట్టి, ఆ వ్యక్తిని బట్టి దేవుడు మనకు ఏం చేస్తున్నాడో సత్యాన్ని విన్న దేవునికి మహిమ కలుగుతాడు. లోకం మీద మనసు పెట్టేది యవ్వన వయసు, దేవుడి మీద మనసు పెట్టేది యవ్వన వయసు. దేవునికి మహిమ కలుగుతాక యవ్వనులు ఆయన చేతులు బలవంతుడి చేతిలో బాణముల వంటి వారు అంటున్నారు. యవ్వనులు ఆడి మోస్తారు అంటున్నారు. అదే సమయంలో యవ్వన ప్రాయంలోనే లోకంలో యవ్వన ప్రాయంలోనే చెడు క్రియలకు లోనైపోయే పరిస్థితులు అన్నమాట. గమనించినప్పుడు ఆన్లైన్ సమయం గురించి మనకేం చెప్తున్నా, ఆ బాలుని మందిరములో తీసుకొచ్చారు. మందిరములో తన తల్లి
ఆ బిడ్డను అక్కడ అర్పించుకున్న దేవుడికి మహిమ కలుగునగా, ప్రతిష్ఠించుకున్న దేవుడి నామం మహిమాడుతుంది. ఆ బిడ్డ అక్కడే నిలుగుతూ ఉన్నాడు కనుక మన మనసు ఏమవుతుందంటే యవ్వనంగా నూతనంగా వేదనం కూడా వృద్ధి చెందుతూ ఉన్న దేవుడికి మహిమ కలుగునగా. ఈ రోజున నేను చెప్తున్న సంగతి ఏంటంటే ప్రభు చిత్తానుసారంగా మనం ఆయన దగ్గరకు ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు మనలో కూడా అటువంటి ఉత్సాహం, అటువంటి ఉల్లాసం అనేది మనలో రావాలి. దేవుడికి మహిమ కలుగునగా. ఆయన మాట వినేపలదు ఆయన బలాన్ని మనం పొందుతుంది. ఆయన కొరకే బ్రతకాలని, ఆయన నామ మహిమార్థంగానే మనం నడవాలని ఆలోచన, ఆశ మనలో కలగాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ విధంగా ఉన్న సమూహాల గురించి దేవుడు చేస్తున్న సంగతి శ్రద్ధగా ఉన్న దేవునికి మహిమ కలుగునగా. సమూహాలు బాలుడిగా ఉన్నప్పుడు తల్లి చేస్తూ వచ్చింది. వాళ్ళేమో దేవుని దగ్గర మొక్కుకొని ఆ బిడ్డను కనుక్కుండ కనుక ఆ బిడ్డను తీసుకెళ్లి మళ్ళా రాజుకి లేదట దేవునికి ప్రతిష్ట చేస్తూ వచ్చింది. దేవుడికి మహిమ కలుగునగా. చూడండి పరిశుద్ధ గ్రంథం వచ్చి సమూహాల గ్రంథం 9వ గ్రంథము మొదటి అధ్యాయము 24వ వచనం నుంచి దేవుడికి మహిమ కలుగునగా. ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకుని ఆ బిడ్డతో పాటు ఏం చేస్తూ వచ్చిందంట, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని ద్రాక్షారసపు గిట్టను తీసుకొని కిలోహులది మందిరంలో వచ్చాను. దేవుడికి మహిమ కలుగునగా. తర్వాత వారు ఒక కోడిని వదిలించి పిల్లవారిని వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇచ్చాను, నా ఏలిన వారి స్నానముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవుని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునగా. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే వచ్చాను. దేవునికి మహిమ కలుగునగా. ఈ తల్లి చేసిన సమర్పణ చెప్తున్నట్టు మహిమ కలుగునగా. నా బిడ్డతో పాటు ఏం చేస్తూ వచ్చింది, దేవాలయం చేసి అర్పణలు కూడా తీసుకెళ్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, బిడ్డతో పాటు అర్పణతో పాటు ఇంకేం చేస్తుందంటే తను తాను అర్పించుకో. దేవుడికి మహిమ కలుగునగా. ఈ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ అని మొట్టమొదటి తన హృదయాన్ని దేవుడు ఆ మనవుని ఆలకిస్తాడు. ఈలోపాని దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నా మనవుని ఆలకించేది నాకు అనుగ్రహించేది కనుక ఈ బిడ్డను ఆయనకే అప్పగిస్తూ ఉన్నాను. మరి ఆమె సమర్పణ కలిగి అక్కడ కుమారుని తీసుకొచ్చి మరి శిలోహు అనే దేవాలయంలో ఆ మందిరంలో ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే శిలోహులోని మందిరంలోకి వచ్చి ఆ మందిరంలో ఏం చేస్తూ వచ్చింది, ఆ బిడ్డను ఎదుటి రాజుకి ఎదుట ప్రతిష్ఠించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం కలిగిస్తుంది. అయితే ఆ బాలుడు ఏం చేస్తూ వచ్చాడు, అక్కడనే వచ్చేదంట. దేవునికి మహిమ కలుగునగా. దేవుని కృపను బట్టి ఈ బాలుడు అక్కడనే మొక్కటానికి కారణం ఏంటి అంటే తల్లి మనస్సులో, తల్లి గర్భంలో ఉండగానే తల్లి జ్ఞాపన, తల్లి కన్నీటి రోదన, తల్లి యొక్క వేదన అంతా కూడా ప్రభు చూస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. గర్భం దాల్చడానికి ఇచ్చిన కన్ను, గర్భము ధరించిన తర్వాత ఆమె చేసుకున్న ప్రతి ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ వచ్చాడు. చూసిన దేవుడు ఆ బిడ్డ మరి అమ్మ వెళ్ళిపోతుంది, తిరిగి వెళ్ళిపోతూ ఉంటే బిడ్డ అక్కడ నిలవటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అమ్మ కావాలి, నాన్న కావాలని పరిగెత్తుతూ ఉంటారు.
అందరిలో పిల్లలు కూర్చోబెట్టి మనం పెద్దవాళ్ళు కూర్చుంటారు, మనం కూర్చుంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారంటే అక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. కానీ బాలుడి యొక్క విశేషమైనటువంటి చూస్తూ దేవుడి నామ మహిమార్థంగా ఆ తల్లి గర్భమురాల్చడానికి సమర్పణ కలిగి దేవుడి నామ మహిమార్థ బతుకుతూ వచ్చి దేవుడికి మహిమ కలుగునగా. నువ్వు నాకు బిడ్డనిచ్చు, ఆ బిడ్డ నీకు తీసుకుంటా. దేవాలయంలో మొక్కుకొని వచ్చి దేవునికి మహిమ కలుగునగా. ఆమె మొక్కుబడుకున్న విలువను కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. అప్పుడు దావీదు మహారాజు యొక్క మాటలో మనం వింటే ఆయన ప్రతి విషయంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడు, దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. అంటే మొక్కుబడి చేసుకుంటున్నాడంటే తన మనసులో ఏముంది, అర్పణ కలిగిన హృదయం, దేవుడికి మహిమ కలుగునగా. సమర్పణ కలిగిన మనసు తనకున్న దేవుడికి మహిమ కలుగునగా. మన ఆలోచన ఎట్లా ఉంటుంది, మనకు దేవుడు ఏదైనా మేలు చేస్తే చేసిన తర్వాత ఎంతో కొంత నేను అనుకున్నాక మనం వచ్చేద్దాం అని మనం అనుకుంటాం. అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఇస్తున్నాడు అని ఆ తల్లి ఏం చేసింది, మొదటగానే మొక్కుకుంది దేవుడికి మహిమ కలుగునగాక. మొక్కుబడుకున్న విశేషమైన సంగతులు కూడా దేవుడికి మన జ్ఞాపకం, దేవుడికి మహిమ కలుగునగాక. మొక్కుకుంటే దాన్ని చేయకపోతే మనకు ఏదో వస్తుందని చెప్పేసి ఆ మొక్కుబడే చేయకోకుండా మనం మానేస్తాం. ఎందుకు మీరు అర్పించకపోతే, మీ మొక్కుబడి మీరు అర్పించకపోతే మీకేమవుతుంది, గురువు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి చేయబోతుంటే బాగుంది కదా అని మనం అనుకుంటాం. ఈ మొక్కుబడిని ఏదో ఇచ్చేదానికంటే మనసు ఏం చేస్తున్న మొట్టమొదట దేవుని కనపడదు, మనసు ఏం చేస్తున్న మొట్టమొదట దేవుని గొప్ప చేస్తుంది, దేవునికి మహిమ కలుగునగా. అన్ని చేసిన ఈ సమర్పణ బట్టి వానుడు ఏమవుతూ వచ్చాడు అని మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు వానుడు దేవుని దయలోను మనుషుల దయలోను వానుడు జ్ఞానముతోను వర్ధులతో వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. అనేది దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు. మన పిల్లల విషయంలో మనం ఏం చేస్తూ ఉంటాం, మన పిల్లలు బాగా ఉండాలి, సుఖమైన స్థితిలో ఉండాలని మనకు ఆలోచన. అయితే ఏ మొక్కుబడి మనకు ఉండదు, ఏ సమర్పణలో మనకు చేసిన సమర్పణకు ఆ బోధ చెప్తున్నాడంటే దేవుని దైవం అన్నింటికి వెళ్ళిపోయింది. మందిరం ఏసైతే తండ్రి దేవుని గాయం చేస్తూ ఉన్నాడు. ఆ దైవం మనుషుల దైవం, తర్వాత దేవుని జ్ఞానంతో వృద్ధి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మంచి దేవుడిగా ఇది మన కన్నులు తెరిస్తూ ఆయన మనతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునగా. చూడండి, అది 2వ అధ్యాయం 26వ వచనం. దేవుడికి మహిమ కలుగునగా. అతడు వర్ధులతో ఉన్నాడు. దేవుని దయ మన మీదకి ఎప్పుడు దిగి వస్తుంది, ఎప్పుడు ఆ బాలుడు వర్ధులుతాడు, ఎప్పుడు ఆ బాలుడు దేవుని నామ మహిమార్థంగా బ్రతుకుతాడంటే మొట్టమొదట సమర్పణ కలిగిస్తుంటారు. దేవుడికి కలుగునగా. ఆ సమర్పణ ఏం చేస్తుందంటే మనం ఎదురు చేస్తాం, దేవుడికి మహిమ కలుగునగా. సమర్పణ ఇప్పుడు మనం కొంత సమయాన్ని ఏం చేయాలి, దేవుని కొరకు వెచ్చించుకోవాలి. మనకు ఎన్నో పనులు ఉన్నాయి, మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవుని కొరకు సమర్పణ కలిగి దేవునికి మహిమ కలుగునగా. ఇంకా చెప్తున్నా, మనకి ఆరోగ్యం ఉంది లేకపోతే అనారోగ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అనారోగ్యం ఉన్నా ఆహారం తింటున్నాం, ఆరోగ్యం ఉన్నా తింటూ ఉన్నాం. అదే రీతిగా ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా ఏ పరిస్థితి అయినా దేవునికి ఇచ్చేది, దేవునికి మహిమ కలుగునగా. దేవునికి ఇచ్చే తమ్ముడు దేవునికి ఇవ్వాలి, దేవునికి మహిమ కలుగునగా. అటువంటి సమర్పణ గుణం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు ఏం చేస్తున్నప్పుడు ఆయన దయలో వచ్చి చంపుతారు. అంత మాత్రం కాకుండా మనుషుల దయలో కూడా ఆయన వద్ద చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ప్రతి
మనిషికి ఇది అవసరమైన ప్రతి బిడ్డ కొరకు ఇది అవసరమైన ఈ సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఈ రోజున మనం చెప్తూ ఉన్నాడు. ఆ బాలుడే ఎదుగుతూ ఉన్నాడంట, ఆ బాలుడే ఎవరుడైపోతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బాలుడి ద్వారా దేవుడు ఎన్నో చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అదే 2వ అధ్యాయము 35వ వచనం ఒకసారి ఆ బాలు ఎదుగుతుండగా 3వ అధ్యాయము చదువుతాం. మహిమ కలుగుతారు. ఈ బిడ్డ బాలుడిగా ఉన్నాడు. అయితే తల్లి చేసే సమర్పణ ఏం చేస్తూ ఉండడానికి ఆ బిడ్డకును దేవునికి సంబంధం, దేవునికి మహిమ కలగడగాక. ఆ బిడ్డకి దేవునికి మధ్య ఆ సంబంధం అనేది దగ్గరైపోతుంది. దేవునికి మహిమ కలగడగాక. నీ చేసే మొక్కుబడి, నీ చేసే సమర్పణ దేవునికి నీకు మధ్య ఏమవుతుందంటే ఆ సంబంధం అనేది దగ్గరైపోతుంది. దేవునికి మహిమ కలగడగాక. సమయం వ్యక్తులు కలదు అని నీకు దగ్గర అవుతూ ఉన్నాయి. ఇప్పుడు బాలుడైన సమయానికి ఏం చేస్తున్నాడు? దేవుడు దగ్గరైపోతున్నాడు. దేవునికి మహిమ కలుగున కాక. అన్ని చేసే సమర్పణ అన్ని అప్పగించిన దాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డను చూస్తూ ఉన్నాడు. ఆ బిడ్డతో సహవాసం చేసి ఆ బాలుడు దేవుడితో సహవాసం చేసి దగ్గర సంబంధాలు ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగున కాక. ఇప్పుడు బాలుడు అంతా పడుకున్నాడు. ఆ సమయంలో 4వ వచనంలో యెహోవా సమయాన్ని పిలిచాను, అతడు చిత్తమంది నేనున్నానని చెప్పి ఏమీ దగ్గరకు పోయి నువ్వు నన్ను పిలుచుకుని కదా నేను వచ్చినాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనను. రాజుకుని దగ్గరికి వచ్చాడు. నన్ను పిలిచేవానుకుని వచ్చానని చెప్పేదానికి నేను పిలుస్తాను. ఎవరు పిలుస్తూ ఉంటారు? దేవుడు పిలుస్తాం. సమూయేలు దేవుడికి మహిమ కలుగునగా. ఎవరు తీసుకొని పెట్టిన తల్లి ఎత్తుకుని బిడ్డను తీసుకొని తీసుకొని ఈ బిడ్డలు ఎవరు పిలుస్తూ ఉన్నారు? ఇప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునగా. నీ మాట ఎంత శ్రద్ధతో ఉంటున్నాడు చెప్తే, ఆ తల్లి చెప్పిన మాటలు ఎంత శ్రద్ధతో ఉంటున్నాడు చెప్తే, ఆ తల్లి చేసే సమర్పణ ఎంత శ్రద్ధతో చూస్తున్నాడు చూడండి. ఆ బాలు నాకు ఇన్స్పెక్ట్ చేసి ఆ బాలు ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు అంటే ఉన్న బిడ్డను చూస్తూ ఉన్నాడు దేవుడు. అయితే వచ్చి పిలుస్తూ ఉన్నాడు. తర్వాత పండుకోమన్నాడు. మళ్ళా వెళ్ళాడు. 6వ వచనం యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి వద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితే గనుక వచ్చినని. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనము అని 2సారి పిలుస్తూ ఉన్నాడు. ఈ బాలుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ బాలుడికి ఏం తెలియలేదు. ఇప్పుడు అమ్మనందు చేతుల్లో పెట్టి అమ్మనందు తండ్రి చేతులకు అప్పగించి అన్ని పిలుస్తూ ఉన్నాడు. కొట్టలేదు. అక్కడున్న మనిషిని చూస్తూ. అయితే యాజకుడు కూడా ఏం చేస్తున్నాడు? ఏమి కూడా నేను పిలవలేదు, నువ్వన్నీ పడుకో అంట. యాజకుడు కూడా గ్రహించాడా? ఈ బిడ్డను తల్లి సమర్పించింది, తల్లికి ప్రతిష్ఠించింది, తల్లి పిలుస్తూ ఉన్నాడు. అయితే తర్వాత ఇంకేం జరుగుతాం చూడండి. 3వ వచనం తర్వాత వచ్చిన 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, బాలుడిగా ఉన్నప్పుడు యెహోవాను ఎరగకుండెను. తర్వాత యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు.
యెహోవా మూడవ మారు సమూయేలు పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము చేరలేదు, నన్ను పిలిచితివే, అయితే ఇదిగో వచ్చిననగా ఏమి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి అప్పుడు గ్రహించాడంటే ఆ బాలుని యెహోవా పిలుస్తూ ఉన్నాడని గ్రహించి నీవు పోయి పండుకోము, ఎవరైనా నేను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆ స్థలం అంతా పండుకొనదు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పాను. మూడోసారి చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ పడుకో, నువ్వు అక్కడ పండుకున్నప్పుడు నువ్వు ఎవరైనా పిలిచినట్లయితే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ మాట చల్లమని పలకమని చెప్తూ వచ్చి అప్పుడు బిడ్డ పలుకుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఈ సంగతిని నీకు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని నామ మహిమార్థులను బ్రతకాలి, ఆయన చిత్తానుసారంలో బ్రతకాలి, ఆయన నిన్ను పిలుస్తుంది, ఆ నీతో మాట్లాడుతుంది, నువ్వు ఎరగాలి అంటే బాలుగా పసి స్థానంలో మనం ఉంటే, పసి బిడ్డలంగా మనం ఉంటే, బాలుగా బాలిక చిన్న వారిగా మనం ఉంటే ఆయన గ్రహించుకోలేదు, ఆయన గ్రహించుకోలేదు. ఎదుగుదల కొరకు విషయాలు చెప్తున్నాను. ఎదగలేదు మనస్సు, గ్రహింపు రాసలేదు. యాజకుడి దగ్గర తెలుస్తున్నాడు, కళ్ళకు కలపని యాజకుడి దగ్గర అయితే ఇప్పుడు యాజకుడు చెప్తూ వచ్చాడు, దేవుని తెలవట్లేదు, యెహోవాని పిలుస్తున్నాడు, సెలవమ్మని మాట ఆగ్నేయమ్మని అడుగుని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రోజున ఇది క్షేమాన్ని కలిగించే సమాచారాన్ని ఆయన చూపోతున్నాడు. జాగ్రత్తగా ఉంటాం. సెలవు తీసినప్పుడు 11 అందుకే యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చింది, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని విని వారందరి చెవులు దేవుడు మనలో. ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడంట, ఇగో నేను ఇశ్రాయేలు ప్రజల్లో ఒక కార్యం చేయబోతూ ఉన్నాను, దాన్ని వినే వారి చెవులన్నీ కూడా ఏమంటాయంట దేవుడు అనిపోతాను, క్రియలు చేయబోతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తూ ఉన్నాడు, ఎందుకు చెప్తున్నాడు? తల్లి చేసిన సమర్పణ దేవునికి మహిమ కలుగునగా. తల్లి అర్పించలేదు, తల్లి అర్పించలేదు. ఈ రోజు అర్పించి వాళ్ళ సాయంత్రం వచ్చి మా బిడ్డ ఎట్లున్నాడు అనుకోండి, వాళ్ళ సాయంత్రం వచ్చి ఈ రాత్రి నా దగ్గర ఉంచుకుని రేపు నేను చెప్తాను నాకు దేవునికి చేస్తుంది. మీ దగ్గర నా దగ్గర ఆయన కోరుకుంటుంది మన హృదయం, ఆయనకిచ్చి మనం బ్రతికే వారితో మనం అన్నారు. ఆయనకిచ్చి మనం ఆయనకు సమర్పించి మనం బ్రతుకుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, శ్రద్ధలు ఇస్తున్నాడు. ఆ మందిరంలో ప్రతిష్ఠించిన ఆ బిడ్డ వైపు తీసుకోండి, ఆయనకి మహిమ కలుగునగా. ఆ బిడ్డ వారికి ఏం చెప్తున్నాడు, ఆ బిడ్డకి ఏమన్నా పిలిచే పలుకునంటే తెలియదు. ఎక్కడున్నాడు, దేవాలయంలో ఉన్నా, లోక పరిస్థితులు తెలుసా, ఇంకేమని తెలుసా అంటే తెలియదు. అయితే ఆ చిన్న బాలుడికి ఏం చేస్తున్నాడు దేవుడు, నేను ఒక కార్యము జరిగించబోతున్నాను. ఆ కార్యము ఆ క్రియలు వినే వారి చూడాలంటే అందరి చెవులు కూడా దేవుడు మనం ఈ రోజున నీకు నేర్పిస్తున్నాడు దేవుడు. తర్వాత సత్యంలోకి నడిపిస్తూ చెప్తూ ఉన్నాడు, నీ దేవునికి ఉపయోగపడేది కదా, నీ ఆత్మను, నీ ప్రాణమును, నీ దేహమును దేవునికి అప్పగించుకుని దేవుని నామ మహిమార్గంగా మనం బ్రతకాలి అనే తలంపు అనే ఆలోచన మనలో ఉంటే దేవుడు మనల్ని ఆయన నిమిత్తం వాడుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన కొరకు ఉపయోగిస్తున్నట్టు అన్ని అటువంటి మనసుతో తెచ్చింది అన్న తీసుకొచ్చిన ఆ కుమారుని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునగా. ఇప్పుడు మీ దగ్గర దేవుడు ఏమంటాడు, నీ హృదయాన్ని ఇస్తే ఆ హృదయం ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, తనకు మీరు జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగునగా. ఆ హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకి ఇస్తూ ఉన్నావు, నీ హృదయాన్ని ఎప్పుడైతే ఆయన మీద పెట్టుకుంటూ ఉన్నావో ఆయన సంగతులు ఆయన చెప్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునగా.
అవి చేయబోతున్న సంగతులు చెప్తాం. దేవునికి మహిమ కలుగునగా క్రీస్తు వేసినందుకు చేత ఈ బాలుడు యొక్క జీవితం దేవుడు ఏం చేస్తూ వెనుకగా బాలుడు ఏదైతే అంటే ఆ బాలుడు దేవుడు దృష్టి పెట్టాడు. ఆ బాలుని ఉపయోగించుకోవటానికి దేవుడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు అని పిలుస్తాం. నేను ఒక కార్యం చేయబోతున్నాను. ఎవరిలో? ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు నా వారు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వారు అన్నట్లుగా కూడా గ్రహించి కూడా లేని సమయం లేని ఉంటా ఉన్నప్పటికి కూడా చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగనగా ఈ రోజున మనసు అంటారు ఏదో దేశం, ఏదో పట్టణం, ఏదో ప్రాంతం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అని మనం అనుకోము. నువ్వు ఆయన దగ్గర దేవుని బిడ్డగా, నువ్వు పసిబిడ్డగా నీ హృదయాన్ని అంటే పసిబిడ్డగా నిర్మలంగా నీ హృదయాన్ని దేవునికి అర్పించుకోవచ్చు. నువ్వున్న ప్రాంతము లేకపోతే నువ్వు చూడని ప్రాంతము మరే ప్రాంతమైన సంభవించబోయే ఆయన నీ చేత ఏం చేస్తాడు? ప్రవర్తింప చేయాలంటే ప్రవర్తింప చేస్తాడు. నీ చేత బాగు చేయాలంటే బాగు చేస్తాడు. నీ ద్వారా సువార్తలు పంపాలంటే పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా ఇక్కడ జరిగే సంగతిని బట్టి మన జీవితంతో ప్రభు చేస్తున్నాడు. మంచివాడు ఎప్పుడైతే ఆ హృదయాన్ని ఆ విధంగా నిర్మలంగా దేవుడికి అప్పగించుకోవటం నేర్చుకుంటూ ఉంటావు, నేర్చుకున్న దాన్ని బట్టి నీవు ఆయనకు ఉపయోగపడుతూ దేవుడికి మహిమ కలుగునగా నీ మీద ఆయన దృష్టి నిలుపుతూ ఉంటావు, నీ మీద ఆయన శ్రద్ధ నిలుపుతూ ఉంటావు. ఆ బిడ్డ నా మీద మనస్సు పెట్టుకున్నాను కనుక ఆ బిడ్డ నేను ఉపయోగించు. సంభవించబోయే పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో ఆదరమున నేను యొక్క ఇంటి వారి దగ్గరికి నేను చెప్పిన వద్ద వారి మీదకి రప్పించను, దాని చేను మొదలు పెట్టి దాన్ని ముగించను. ఏం చేస్తూ ఉన్నాడు? ఒక యాజకుని వద్ద ఈ బాలుడు ఆ యాజకునికి ఈ వారికి ఏం సంభవించబోతూ ఉన్నాయో ఆదరణ దేవుని యొక్క ఇంటి వారిని నేను చెప్పినదంతా వారి మీదకి రప్పించను, దాన్ని చేయడం మొదలు పెట్టి దాన్ని ముగించను అని చిన్న బాలుడితో మాట్లాడుతున్నాడు. చిన్న బాలుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన ఈ బాలుడు మన సంస్థ ఏముంది? అమ్మను తీసుకొచ్చి ఇచ్చేసి ఆ చిన్న బాలుడితో చెప్తున్నా ఏం సంభవించబోతుంది. దేవుని యొక్క ఆత్మ ఆయన పసిబిడ్డలని దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ వాక్యాలు మనం చేస్తే అందరి పైన ఆయన కుమ్మరిస్తారు. ఆ ఆత్మ కుమ్మరించబడినప్పుడు పిల్లలు ఏం చేస్తారని చెప్పాడు దేవుడు. చూడండి పరిశుద్ధంగా రెండో అధ్యాయం ప్రకారం 2వ అధ్యాయము 17వ వచనం. మహిమ కలుగునగాక. అంత్యదినములు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించగలను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. దేవుడికి మహిమ కలుగునగాక. మహిమాడుతున్నా ఆయన తన పిల్లలను ఉపయోగించుకుంటున్నాడు. తన పిల్లలను ఉపయోగించుకుంటున్నాడు. అంత్యదినములు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు. కుమ్మరించినప్పుడు మీరు ఎట్లా ఉండాలంటే నిర్మలమైన మనసు కలిగి నీవు ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు ఏం చేసుకుంటున్నాడు? ఉపయోగించుకోండి. దేవుడికి మహిమ కలుగునగా. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు? తన నామ మహిమార్థంగా ప్రవర్తించగలి, తన నామ మహిమార్థంగా
సంగతులు చెప్పటానికి దేవుడు ఉపయోగించుకుంటాం. దేవునికి మంచి కలుగుని ఆరోగ్య వాందన సమయాన్ని ఉపయోగించిన దేవుడు ఈ రోజున మన కొడగెత్తు మనకు శత్రు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మొదట ఆయన ఆత్మని మీద కుమ్మరించబడితే ఆయన ఆత్మ నీలో పెట్టి నివాసం చేసుకున్నప్పుడు నీవు పరిశుద్ధంగా నీరు మొదటి ఉదయం పరిశుద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడు అక్కడ నివాసం చేస్తాడు. ఆయన లోపల నుంచి ఏం చేస్తూ ఉంటాడు, ఆయన సంగతులు చేస్తాడు. మంచి దేవుడిగా ఇక్కడ మన జీవితంతో సౌవ్యం అంటూ ఉంది అని మనం చేసినప్పుడు పరిశుద్ధ వాక్యంలో రాయబడ్డ రీతిగానే బాగుండే సమయంలో ఉపయోగపడే సాధనమైతే దేవునికి మనకు కలుగునగా, బాగుండే సమయాలు ఉపయోగపడే పాత్ర అయిపోయిన దేవునికి మనకు కలుగునగా, బాగుండే సమయాలు దేవుని చేతిలో వాడబడుతున్న బిడ్డ అయిపోయిన దేవునికి మనకు కలుగునగా. ఎప్పుడొచ్చిన ఈ పరిస్థితులన్నీ సమర్పణ కలిగిన దేవుడికి మహిమకరమైన దేవాలయానికి వచ్చింది, ప్రార్థన చేసింది, మొక్కుకుంది, మొక్కుబడి ప్రకారం సమర్పించుకుంది. సమర్పణ కలిగిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే కనికరిస్తాం, దయ చూపిస్తాం. దేవుడిగా మనుషులుగా ఈరోజు మన జీవితాన్ని దేవుడు కూడా అదేంటిగా కోరుతాం. ఈ విధంగా సమర్పణ కలిగి సభ కొరకు బ్రతకాలి, సభనామ మహిమార్థంగా నేను ఉండాలి అని నీ సమర్పణ కలిగి నీ హృదయాన్ని దేవుడి దగ్గర పెట్టుకుంటే దేవుడికి తప్పకుండా తీసుకుంటా. దేవునికి మహిమ కలిగిన నువ్వు అంచేతిలో వాడబడే సంవత్సరం దేవునికి మహిమ కలిగిన ఎందుకు ఆయన కొరకు మనం చూసుకోవాలి. గురించి వెళ్తాను ఆయన గురించి సంగతులు ఆలోచిస్తాను మనసు పెట్టుకున్నాను కనుక ఆయన ఆ విధంగా ఉపయోగించుకునేది. ఇప్పుడు ఆ ఇంటి వారికి ఏం సంభవించబోతుందో, ఏం చేయడానికి మొదలు పెడతానో, దేని ముగిస్తానో అని చెప్తున్నారు. తర్వాత 13వ వచనం, తన కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను వారిని అడ్డగింపలేదు కనుక అతని ఇంటికి ఇతర శిక్ష విధించినని నేను అతనికి తెలియజేస్తున్నాను. నేను ఏం చెప్తున్నాను, తన కుమారులు పరిశీలిస్తూ ఉన్నారు, అయితే ఏం చేయలేదంట, శిక్షించట్లేదు, అడ్డగించట్లేదు కనుక నేను అవింటికి శిక్ష విధించబోతూ ఉన్నాను. ఎవరు చెప్తున్నారు, తండ్రికి కుమారుడుగా అప్పగించుకున్నాను సమయాలతో చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజు నీకు నాకు చెప్తున్నాడు, ఆయనకి బిడ్డగా నేను నీకు అప్పగించుకో. ఈ భూలోకములో మనకు ఒక నాన్న, మనకు ఒక అమ్మ, ఈ భూలోకములో మనకు దేవుడిచ్చిన భర్త లేకపోతే మనకు అయినప్పటికీ మన జీవితంలో మనం ఏమై ఉన్నాము అని మనం తెలుసుకుని దేవుని కృప, దేవుని కనుగ్రహం, దేవుని దయ ఇప్పుడు మనకున్నాం కనుక ఆయనని తండ్రిగా భావించుకుని ఆ తండ్రికి మనం అర్పించుకునే వారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ఆయన మనకు తండ్రి. ఆ తండ్రి ద్వారా ఇప్పుడు కుమారుడు ఏమైపోతున్నాడు, ఎదుగుతూ ఉన్నా. ఏమి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు, ఆ తండ్రికి సమర్పించుకోవాలి. ఇంకుమారుడు కొందరు తప్పిపోతూ ఉన్నారు కనుక ఆ ఇంటి వారికి ఏం జరగబోతుందో నేను మీకు చెప్తా. తినే వస్తువులన్నీ కూడా మీ గురి మనపోతా అని చెప్తున్నా. ఆ కార్యం నేను మొదలుపెట్టి ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మనము దేవునికి పిల్లలంగా మనమైనప్పుడు ఆయన మనకు తండ్రిగా ఆయన దేవునికి మహిమ కలుగునగాక. పిల్లలంగా మనం అవటం అంటే మనల్ని మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. సమర్పించుకోవటం అంటే ఏమో 10 రూపాయలు మార్చుకోవటం కాదు, కానీ మొదట హృదయాలు
దేవుడు కల్పించుకున్నప్పుడు దేవుడు మనకు ఎంతో మేలు చేసే దేవుడుగా 14 వచ్చింది. కాబట్టి ఏమి చేసేవారు దోషములకు పని చేతను నైవేద్యము చేతను ఎప్పటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించింది అని బాలుడైన సమూహలతో చెప్తున్నాను. తరువాత సమూహలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసుకుని కానీ భయపడి తనకు కలిగిన దర్శనం సంగతి ఏమిటో చెప్పకపోయాను. అయితే ఏమి సమూహలు నా కుమారుడా అని సమూహలను పిలువగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నాను, ఏమి నీతో యెహోవా ఏమి చెప్పాడో మరుగు చేయగా దయచేసి నాకు చెప్పు. ఆయన నీతో చెప్పిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసినా అంతకంటే అధికమైన తీరు ఆయన నీకు కలుగు చేయలేదాకని చెప్పగా ఎవరు అడుగుతూ ఉన్నారు? బాధితుల దగ్గర బిడ్డలు పెట్టేదండి. బాధితుల దగ్గరికి వచ్చిన బిడ్డని బాధితుడు అడుగుతాం. దేవుణ్ణి ప్రేమిస్తాడు, నాకు ఏదో మరుగు చేయద్దు నాకు చెప్పని చెప్పేసి చెప్తున్నా. ఈ బాలుడైనా ఈ చిన్న బిడ్డ ఏం చేస్తున్నాడు అని చెప్తానికి భయపడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు ఈ పాటను ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడో అని మనం గ్రహించుకుంటే మన కన్నులు బాగుగా దేవుడికి మహిమ కలుగునుగా. ప్రేమ కలిగిన దేవుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని నామ మహిమార్గంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావు. రాజులైనను అధికారులైనను భూపతులైనను ఈ లోకంలో న్యాయాధిపతులైనను ఎక్కడ సాగులు పడతారు? ఆయన దగ్గర సాగులు పడతారు. అంటే దేవుని దగ్గర సాగులు ఇప్పుడు ఆటని దేవాలయంలో ఆదుకుని అనుకోండి. ఈయన ఏం చెప్తా ఉన్నాడు అంటే మీకేం చెప్పాడు నాకు చెప్పాను ఆ బిడ్డను అడుగుతాను. ఇక్కడ తీసుకొచ్చేది ఇక్కడ మీకు నేర్పిస్తుంది. రాజులు ఎదుట అధికారులు ఎదుట దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి దేవునికి మహిమ కలుగునిగాక అని ఆ బ్రతుకు నీకు ఇవ్వాలని, ఆ బ్రతుకులు కలిగి నీ దేవుని నామాన్ని గణపరుస్తాను. ఈ సంగతిని మనం మర్చిపోయి ఈ సంగతిని మనం విడిచిపెట్టాం. మనం హృదయం అర్పించుకుని సమర్పణ కలిగి మనం బ్రతుకోకుండా మనం ఉంచాం. ఈ కొరకు ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏమైపోతుంది? ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏమైపోతుంది? ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎదురించారు. దుస్తుల చేతిలో పడకుండా దేవుని బిడ్డలంగా బ్రతకడానికి చెప్తున్నాను. దేవుని బిడ్డలంగా బ్రతకడానికి చెప్తున్నాను. దేవుని బిడ్డగా బ్రతికి సమూహాన్ని గురించి ఇంత వివరంగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. సరే ఏమి వచ్చాడు అడుగుతూ ఉన్నాడు. 18 సమూహాన్ని దేవుని మరుగు చేసే సంగతి అంతయు అతనికి తెలియచెప్పాను. ఏమి సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయలేక అని ఇచ్చింది దేవుడు. ఇంత సంగతి చెప్తే మొదటి దేవుడు ఏమన్నా చెవులు గుండెలు మనమాట అంటే గుండెలు బాదుకునే పరిస్థితి. అయితే ఈ యొక్క యాజకుడు ఏమంటున్నాడు? దేవుడు కాబట్టి సెలవిచ్చింది ఆయన చెప్పింది చెయ్యి అంటాడు. ఏమన్నా దేవుని దగ్గర పగలు పడ్డాడా? ఏమన్నా దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడా? ఆయన చెప్పింది చెయ్యి. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు? తీర్మానం తప్పిస్తా ఏం చేస్తా? తీర్మానం తప్పించే దేవుడు ఉన్నాడని దేవుడు యాజకత్వం చేస్తున్నాడు. యాజకుడు గ్రహించలేదు. యాజకుడు ఎరగక ఎరిగిన సత్యాన్ని బట్టి దేవుని దగ్గర మనవి చేయలేక ఎరిగిన సత్యాన్ని బట్టి దేవుని అడగలేక ఆయన చెప్పింది ఆయన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయలేదాక అంటే మనుషులకు ఇప్పుడు ఏం కలగాలి? భయం కలగాలి. అయ్యా ఈ సూర్యుడు తప్పించి
ఈ శోధ నుంచి తప్పించి ఆయన దేవుని వేడుకో. ఆయన అసలు ఏం చేయకోకుండా ఏం చేస్తున్నాడు, ఆయన చేసేది ఆ తర్వాత సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఎడ్లు ఏమైపోయారు, ఒక్క దినాన్ని చనిపోయారు, మందస్సం పట్టబడుతుంది, ఇన్ని కార్యాలు జరుగుతుంది. రాజకుగా ఉన్న వ్యక్తిని వరకు ఇతరెవరంటే పెద్దవాడు, ఇతరెవరంటే వృద్ధుడు. అయితే బారుని దేవుడు ఏం చేశాడు, పసిబారుని దేవుడు ఏం చేశాడు, వృద్ధుడిని నాకు disconnected. దేవుని బిడ్డలను అధికారులు, దేవుని బిడ్డలుగా జ్ఞానం కలిగిన వారము, లేకపోతే బలం కలిగిన వారము, ఎన్నిక కలిగిన వారము అనుకునే వారిని Power on. Your Bluetooth device is ready to pair. Connected to ANT Audio. రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ నుంచి మహిమ కలుగునగాక. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన, లోకములో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడ్డారు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఎవరు కూడా దేవుని దగ్గర అతిశయించకుండా ఉండేటట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నిత్యులైనను ధృవీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. లోకం ఏం చేస్తుంది, వీళ్ళు ఎన్నికలేని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ధృవీకరించబడిన వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని దేవుడు ఏం చేశాడంట, ఎన్నికైన వారు, గొప్పవారము, గనులైన వారము అనుకున్న వాళ్ళని సిగ్గుపరచడానికి ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన ఎవరు అనగా ఆయన రాజులకు రాజు, శాసనం అటువంటి, ఆయన ఆజ్ఞ అటువంటిది, ఆయన కట్టడ అటువంటి. దేవునికి మహిమ కలుగునగా ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటారు, ఈ సంగతి ఎంతో జ్ఞాపకం చేస్తారు. ఈ బాలులు ఎందుకు ఏర్పాటు చేస్తారు, గనులను మహాగనులను అన్నట్టుగా అలాగే ఉన్నాడేమో. అయితే ఈ బాలులను ఉపయోగించుకునే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ గనులైన వారికి సిద్ధులు కలిగారు. నువ్వు చెప్తూ ఉన్నాడు, నీకు నాకు పడుతుంది. దేవుని దగ్గర వినయ భయభక్తులని మనం బ్రతుకుతూ ఉంటాం. ఆ వినయము, ఆ భయభక్తులే మనం ఏం చేస్తూ ఉంటే గొప్ప చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలగనక గొప్ప చేస్తాం. అవేమి మన దగ్గర లేవు, అవేమి మనలో ఉంచలేదు. ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వినము లేని స్థితి, ఆ భయభక్తులు లేని స్థితి. ఇప్పుడు ఏమి పిల్లలు కూడా అది భయభక్తులు లేదు, వినము లేదు, మోటివేషన్ లేదు. దేని స్థితి వారు ఏం చేస్తుంది, యుద్ధభూమిలో చనిపోయేటట్టుగా చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారన్న వార్త విని నేను కూడా ఏమయ్యాడు, కానీ
అది నాది. ఈ రోజున మన జీవితంతో చెప్తున్నాడు, నీ నిజంగా ప్రభు దగ్గర ఎదిగే కొద్దిగా ప్రభువుకి నీ హృదయాన్ని అర్పించుకుని ఆయన మాటలు వింటూ ఉంటే నిన్నే ఆయన వాడుకునే సాధనగా, నిన్నే ఆయన వాడుకునే పాత్రగా, నిన్నే ఆయన వృద్ధి చేస్తున్న బిడ్డగా దేవులకు చూపించగలని దేవుడిగా ఆయన దేవునికి మహిమ కలుగునగా. మనం అనుకుంటాం, మన జీవితంలో మనం అనుకుంటాం, ఈ రోజున మనద్దరమే కదా ఏమి ఉందా, తన భార్య పిల్లలు వాడు కుటుంబాలు ఉన్నారు. అయితే సమూహలకి ఎవరన్నారు? సమూహలు మందిరంలో ఒక్కడిగా ఉంటారు. అమ్మ ఇచ్చిన పిల్లలు నాన్న పెట్టి ఒక్కడిగా ఈ ఒక్కడైనా వారి పక్షంగా ఎవరు ఇచ్చారు? గౌరవంగా దేవుడు ఇచ్చారు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ రోజు చెప్తూ ఉన్నట్టు వారిలో వంట లేనివాడు ఏమి మందరు చెప్తున్నాడు. నా బట్టి నిలబడటానికి సమూహల ద్వారా దేవునికి కీర్తి కలిగేటట్లు, దేవునికి మహిమ కలిగేటట్లు, దేవుని నా హక్కు చేయబడ్డట్లు ఆ బిడ్డను చూసుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలగకుండా అర్పించుకున్న బిడ్డను దేవుడు చూసుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, దేవుడు మనకు ఇప్పటి వరకు ఆత్మీయంగా ఎదగలేని బిడ్డగా ఇప్పటి వరకు మన కన్నులు మూయబడిన స్థితిలో మనం ఉంటే ఈ రోజును కూడా చెప్తూ ఉన్నాడు దేవుడు. ఈ రోజే ఆయనకు అర్పించుకున్న అర్పణను బట్టి ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన దయ మనుషులుగా తోడుగా ఇస్తున్నాడు. అంత మాత్రం కాకుండా అధికారులు రాజులు అనుకునే వాళ్ళు సిగ్గుపరిచేటట్లుగా ఆయన నేను ఉపయోగించుకోండి. దేవునికి మహిమ కలుగుతుంది. తక్కువ వారము గనులైన వారు, మిగతాని వారు అనుకునే వారు సిగ్గుపరిచేటట్లేదు నేను ఉపయోగించారు. సమర్పణ కలిగి బ్రతుకు తెలిస్తే ఆ బ్రతుకుని దేవుడు గొప్ప చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. నమ్మదగిన దేవుడిగా చెప్తున్నాం. మనం ఏ స్థితికి రావాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. ఏ స్థితికి రావాలి, ఇన్ని విషయాలు మనం వింటూ విన్న తర్వాత మనం ఏం చేయాలి? విని దాన్ని బట్టి నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా నడవటానికి మనకేం కావాలి? బలం కావాలి. ఆ రీతిగా నడవటానికి మనకేం కావాలంటే దైవ జ్ఞానము కావాలి. దేవునికి మహిమ కలుగునే కావాలి. దైవ జ్ఞానం, ఆ దైవ జ్ఞానం మనం సంపాదించుకుంటే మన బ్రతుకులు ఏమంటారంటే యవ్వనప్రాయము, దేవుడికి మహిమ కలుగున కాక. ఆ దైవ జ్ఞానం మనకి వస్తే ఆ బ్రతుకులు ఏమంటారంటే యవ్వనప్రాయము, దేవుడికి మహిమ కలుగున. జ్ఞానం లేదు, ఇంకా వయసురాలుగా దేవుని బట్టి ఆయన చూస్తుందంటే జ్ఞానాన్ని బట్టి చూసి వయసు రాలేదంటున్నారు. వయసు వచ్చింది అంటున్నారు. వయసు వచ్చిందని ఎవరు అంటారు? యవ్వన పిల్లల యవ్వనపు వయసు వచ్చింది. దేవునికి మహిమ కలుగునట. లేకపోతే వివాహపు వయసు వచ్చింది. ఈరోజు చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు, మన జీవితానికి కూడా వివాహపు వయసు రావాలి. ఎప్పుడు వచ్చిందండి? నువ్వు దేవుడు దేవుడికి కల్పించుకున్నప్పుడు నీ అర్పణ బట్టి ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. శ్రద్ధ నిలిపి ఏం చేస్తున్నాడు? నీకు ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఆ జ్ఞానం ఎప్పుడైతే నీకు వస్తుందో, ఆ జ్ఞానం వచ్చే దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు? వయసు వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా. మనం ఇంత ఎత్తు పెరుగుతానో, ఇంత లాభం అయితేనో వయసు వచ్చింది అంటే సంగతులు కాదు. మన జీవితానికి అని చెప్తాం. జ్ఞానం వచ్చినప్పుడు అసలు గ్రంథంలో మనం చదువుతూ ఒకసారి మాటలు పడుతున్నాం. గ్రంథం 16 16
16 అధ్యాయం. దేవునికి మహిమ కలుగునగా. ఇదే ప్రభు అయిన యెహోవాకు నేను అర్థం వచ్చినప్పుడు మరి నాకు ఇష్టం పుట్టించే ప్రాయము వచ్చినది. దేవునికి మహిమ కలుగునగా. ఇష్టం పుట్టించే ప్రాయము ఎప్పుడు వచ్చింది అంటే దైవ జ్ఞానం వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగునగా. దైవ జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేస్తాం? దైవము కొరకు సిద్ధపడుతాం, దైవము కొరకు అలంకరించుకుంటూ. ఈ అలంకరణ ఎటువంటిది? క్షయమైన అలంకరణ, సాధువైనది, దూరమైనది గుణములు కలిగిన అలంకరణ. దేవునికి మహిమ కలుగునగా. ఈ అలంకరణ చేసి ఆయన వచ్చేంత ఇష్టం పుట్టించుతాయి. దేవునికి మహిమ కలుగునగా. మంచిది, మహిమ కలిగినది చూస్తూ ఈ రోజుని ఆయన మాటలను బ్రతుకుతూ ఉంటే నిన్ను చూసి ఆయన ఆనందించారు. ఆయన మాటలను జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే నిన్ను చూసి ఆయన సంతోషించారు. పాట నేర్పిస్తున్నాడు. ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఆ సబ్జెక్ట్ ఇంకా చదవట్లేదు, నేర్చుకోవట్లేదు, దానిలో జ్ఞానాన్ని సంపాదించుకోవట్లేదు. అప్పుడు ఆ వ్యక్తిని ఉపాధ్యాయుడు ఏమంటాడంటే, ఎంత చెప్పినా ఈ మొద్దుకు రాదు, ఎంత చెప్పినా డెబ్బైలు పేరు పెట్టారు, ప్రతి ఒక్క అమ్మాయిల పేరు పెట్టారు. ఈ రోజున మన జీవితం ఆ స్కూల్ మనం తీసుకుంటాం. మొద్దు వలె ఉన్న మన బ్రతుకుని శిబిరింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలగ. ఆయన శిబిరింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలగ. ఆయన గురించిన సంగతులు తెలియజేసి ఆత్మీయమైన ఎద్దుబాటు స్థితిలో మనం ఉన్నప్పుడు మన బ్రతుకుని ఆయన ఏం చేస్తాం? శిబిరింపజేస్తాం. ఇది జ్ఞానం లభించాం. ఆయన నిన్ను చూసి సంతోషపడతాం. నీకు జ్ఞానం లభించిన ఆయన నిన్ను చూసి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనకు జ్ఞానం రాకపోకుండా, జ్ఞానమే మనం అడగకోకుండా, దేవుని దైవం మనం సంపాదించుకోకుండా, దేవుని కాపుదల్లో మనం పొందుకోకుండా, నాకు తెలుసు నేను జ్ఞానమే అనుకుంటే ఆ జ్ఞానాన్ని సిద్ధిపరచడానికి ఆయన జ్ఞానం లేని వారిని ఏర్పడుతుంది. ఈ రోజున మనకు మన జీవితంలో ఏం చెప్తాం? నీకు వయసు రావాలి, ఆ వయసు వచ్చేదాన్ని యవ్వనం. ఆ యవ్వనంలో నువ్వు ప్రభు కొరకు ఏ విధంగా ప్రభు మార్గంలో ఏ విధంగా నడుస్తావు అంటే యవ్వనులు ఆయన కాడును మాత్రం. నీకు నిజంగా జ్ఞానం వస్తే నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానం నీకు వస్తే ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు? నీ దేవుడు కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో వెళ్ళాలి అని కాడు పెట్టు. చేస్తూ ఉంటాం మనలో. జోడు అంటారు, వాటి పెంచుతారు. వాటికి వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాటి మీద కాడును మోపుతారు. అవి ఏం చేస్తూ ఉంటాయి? బరువులు లాగుతూ ఉంటాయి, బలం ఉపయోగిస్తూ ఉంటాయి. ఈ రోజున మనతో కూడా చెప్తారు, కాడును మోసే వారికి కావాలి, కాడును ఎత్తుకొని మోసేవారికి కావాలి. జ్ఞానం నీకు లభిస్తుంది. ఆ కాళ్ళు మోస్తూ ఉంటుంది, నీకు సులువైపోతాం. జాగ్రత్తగా విలువ గ్రహించి పెట్టచ్చు.
నేనైనా వాళ్ళని చెప్తున్నా, ఈ దాటిపోక ఆయన కనికరిస్తూ మాట్లాడుతున్నాను. మంచి దేవుడిగా దైవ జ్ఞానాన్ని ప్రతి నిత్యము కూడా మన వెతికి సంపాదించుకునే వారిగా మనం ఎక్కడ వెతకాలి, ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఆయన దగ్గర వెతకాలి. మనకు గ్రంథాలయం ఉంది, గ్రంథాలయానికి వెళ్ళి స్వరాన్ని దగ్గర జ్ఞానం సంపాదించుకున్నామని, లేకపోతే మరొకటి ఉంది, మరొక దాన్ని ఉపయోగించుకుని జ్ఞానం సంపాదించుకున్నాం. దేవుని దగ్గర మోకరిలో దేవుని నామ మహిమార్గంగా ఆయన మీకు ఉపదేశం చేసే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడుగా, ఆయన నిన్ను విధి చేసే దేవుడుగా దేవునికి మహిమ కలుగునగా. దేవుని దగ్గర మోకరిగా ఈ దేవుడు దేవునికైతే వరుసలుగైతే వద్దులతో దైవ జ్ఞానంతో వద్దులతో దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు మనల్ని దాటిపోలేసి మన జీవితాన్ని కనిపించిన దాన్ని మన చేయమట్టు ఆయన అక్కడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఆయన మార్గాన్ని మనకు చూపిస్తుంది. ఈ సంపాదించుకోవాల్సింది జ్ఞానమని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునగా. ఆ జ్ఞానాన్ని చూస్తే ఆయన విధి బట్టి సంతోషం, ఆ జ్ఞానాన్ని చూస్తే ఆయన విధి బట్టి ఆనందిస్తాం. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానము కాదు, దైవ జ్ఞానము. దేవునికి మహిమ కలుగునగా. దైవ జ్ఞానము, లోక జ్ఞానం సంపాదించుకునే వారు అందరినీ కూడా దేవుడు సంపాదించుకోవద్దని సాధిస్తుంది. ఆ జ్ఞానం ఉంది, బ్రతుకుతాం అనుకుంటే బ్రతుకు దైవ జ్ఞానం దేవునికి మహిమ కలుగునగా. అందరి నిమిత్తమే ఈ లోక ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నారు, బలములైన వారిని ఆయన దేవునికి మహిమ కలుగునగా. బలమైన వారి స్థితిని మనల్ని విమోచి దేవుడు బలముగా ఆయన ఉపయోగపడేటట్లుగా ఆయన మనకు జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగా. ప్రసిద్ధవాళ్ళు అవునైతే ఉంటారు. ఈ సమయం దేవుని యొక్క మందిరములో పరిచయాలు చేస్తూ తెలియదు. చేసే ఈ బిడ్డను దేవుడు చూస్తూ, చేసిన బిడ్డను దేవుడు చూస్తూ మళ్ళీ అప్పగించిన పండుగకి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మొక్కుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. ఏం పని కొరకు తల్లి అప్పగించిందో ఆ పని చేయడానికి మొక్కాడు. దేవునికి మహిమ కలుగునగా. మొక్కుకోవచ్చు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాం. ఆ పని నేను చేస్తాను, ఆ విధంగా నేను చేస్తాను అని మొక్కుకోవడం. చేస్తాను మనసు నీలో ఎప్పుడు వస్తుందో దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. చేసేస్తాను. దేవునికి మహిమ కలుగునగా. చేపిస్తాం. ఇప్పుడు బాలుడిని సమయంలో కూడా పని చేపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. మన హృదయాన్ని నడుపు ఆ విధంగా పెట్టుకోవాలని మనసు, ఆ మొక్కుబడి మనసు వస్తుంది. ఆ విధంగా నడుచుకోవటానికి ఈ హృదయానికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. బలపరుస్తూ విధి చేస్తూ అందుకే ముందు చెప్పాడు దేవుడు. రెండులో ఉన్న వ్యక్తికి ఆశ పుట్టాలి. ఏ ఆశ పుట్టాలి? నేడున్న వ్యక్తికి నేడని నేను బ్రతుకుతూ ఉన్నా, నీడలోకి దేవుడు రావాలి, నీడలో బ్రతకాలి, నీడ గెలవాలి, నీడని తెలియాలి అని ఆశ కలగాలి. దేవుడు నీడలో బ్రతుకుతున్నా నీతోనే దేవుడు చెప్తూ ఉన్నా, దేవుడు నీడలో బ్రతుకుతున్న మనతోనే అని చెప్తూ ఉన్నా. అట్లా ఉండడం ఈ నీడలో మరొకరు బ్రతకాలి. దేవుడిచ్చే జ్ఞానముతో మరొకరు బ్రతకాలి అని ఆశ. ఈరోజు దేవుడు ప్రతి విషయం కూడా ఒక్క రోజున మనం నేర్చుకున్న దాని గురించి మన జీవితం యుగాలు ఆయన ఎంతో ఆనందించే రీతిగా
ఆయన మనల్ని జీవించి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలగాలి. నిజంగా శక్తులు వీటి కలిగి మనసు వేరేపడ కలిగితే నీ మనసు ఉద్యోగపడితే అయ్యా నాకు నీ జ్ఞానాన్ని బోధిస్తూ నీ జ్ఞానం వద్దకే నీ నీడ వద్దకే నేను రావాలి. ఆ నీడలోనే బ్రతకాలి, ఆ జ్ఞానంతోనే బ్రతకాలి అని మనలో ఎదుర్కొంటే ఆశిస్తుంది. ఏమి కుమారులు ఆ విషయాన్ని గ్రహించుకోండి. ఆ విషయాన్ని గ్రహించుకోండి. ఏం చేస్తూ వచ్చాడంటే ఆ విషయాన్ని గ్రహించుకోండి. దేవునికి మహిమ కలగడానికి గ్రహించుకున్న సమయాన్ని ఆ నెలలో బ్రతుకుతాను. గ్రహించుకున్న సమయాన్ని ఆ తన తోటి వారు కూడా బ్రతకడానికి ఆశపడుతుంది. దేవునికి మహిమ కలగడానికి ఈ రోజున మనందరితో కూడా ప్రభు మరుచుకొని దేవుని మాటలు తిరిగింపజేస్తాం. మరిచిపోకుండా దాస్తుని కట్టిన దేవుడిని తిరిగింపజేస్తాం. ఆ దాస్తుని సంగతిని మీరు భద్రం చేసుకుని తమ్ముడు ఎవరు సమర్పణ చేయబడ్డ బిడ్డ దేవుడికి మహిమ కలగలగా ఆ సమర్పణ చేసిన బిడ్డతో ఎవరు ఉన్నారంటే దేవుని దయం అంటారు. నాకు చేస్తాను ఈ రోజున నీ రోజు అన్ని దేవుడికి సమర్పించుకుంటే దేవుని దయ మనుషుల దయ మీకు తోడవుతుంది. దేవుడికి మహిమ కలగలగా మన ఉదయం సమర్పణ కాకలేదు. సమర్పణ కాక రైతు దూరం అయిపోతాం. రైతు దూరం అయిపోతాం. చెప్పిన మాట వినటానికి ఉదయాన్ని సమర్పించి ఎస్టేరుని చూస్తే నేను తండ్రికి దయపడుతుంది. తర్వాత ఎస్టేరుని చూస్తే ఏజేకు దయపడుతుంది. ఎస్టేరుని చూస్తే రాజు గారికి దయపడుతుంది. గొప్ప సంగతి సమర్పణ. సమర్పణ ఎంత గొప్పది దేవుడికి. ఈరోజు అనుకుంటాం రేపు మన సమర్పణ మన వారికి పడిపోతాం. మొదటి ఆయన సమర్పించుకుంటే మనమట అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఆ సమయంలో ఆయన దయ దేవునికి మహిమ కలగలగా ఆయన దయ చూపిస్తున్నారు. మనుషులు ఏం చేస్తారు? దయ చూపిస్తారు సమర్పణగా. మనుషుడు దయదలిచడం దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తారు. ఎందుకని అంటే ఆయన చెప్పిన మాట నీ హృదయాన్ని ఇవ్వు, నీ హృదయాన్ని ఇవ్వు. నీ హృదయాన్ని ఇస్తే ఆయన నీ హృదయాన్ని ఇస్తే నిన్నే ఆయన అలంకరిస్తాడు. నీ హృదయాన్ని ఇస్తే నిన్నే ఆయన ఇష్టం వచ్చిన ప్రాణుని కొట్టిందని నీ గురించి ఆయన ఇస్తారు. దేవుడికి మనసు కలగలగా ఏది సత్యమైందో ఏది శ్రేష్టమైందో గ్రహించుకుని జాగ్రత్త కలిగి మనము కలగలగా ఈ రోజు మనసు ఆయన కలిగిన సత్యాన్ని మీ చెవులు గ్రహించుకుంటే ఈ సత్యం ఏం చేస్తుందంటే ఆయన నుండి దేవుడు కార్యములు దేవునికి మహిమ ఈ సత్యమైన స్వతంత్రంగా చేసి దేవునికి మహిమ కలగలగా సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలగ స్వతంత్రం కాలేదు. ఏదో బంధం, ఏదో కాదు, ఏదో దాతత్వం. అర్పణ ఏం చేసింది? అర్పణ ఏం చేసింది? అర్పించుకున్న అర్పణ దేవుని దయపోయింది. మనుషులు ఈ హృదయాన్ని ఆయన కోరుకోండి. ఈ మనసును ఆయన కోరుకోండి. కోరుకున్న నిన్ను దేవునికి నేను వర్తించు. నేను నీవు వర్తించుకోమంటే నన్ను విరోధానికి నీళ్ళు తాగొద్దానికి
దేవుడిగా అని చెప్తున్నాడు. ఈ రోజున అనేక సార్లు నీకు జ్ఞాపకం చేసి ఏ ఒక్క బిడ్డైనా ఈ మనసు కలిగి ఉంటే ఆ మనసును బట్టి దేవుడు దయ చూపించేది అదే సమయంలో మనసులో దయ కూడా లేదనుకుంటుంది. ఆ హృదయం మనలో లేకపోతే, ఆ అర్పణ కలిగిన స్థితి మనలో లేకపోతే అన్ని ఆటంకాలు, అన్ని అడ్డుగాలు మనం ఏమంటూ ఉంటాం, నేను నీకు అర్పించుకున్నాను అనుకుంటూనే ఏం చేస్తూ ఉంటాను. నేను ఈ కుటుంబం కూడా రాజకీయ ధర్మాన్ని జరిగించడానికి అర్పణ కలిగిన కుటుంబంగా ఉంది, ఏర్పాటైన కుటుంబంగా ఉంది. ఆయన వాళ్ళు ఏం చేస్తూ వచ్చని వాళ్ళు స్థానకరంగా నుంచి దేవుడు బాలుడితో చెప్తూ ఈ విధంగా జరగబోతుందని చెప్తాను. ఈరోజు చెప్తున్నాను, నిన్ను నీ ఇంటి నువ్వు జాగ్రత్త చేసి నీవు నీ ఇంటి వారు క్షేమము కలిగి జాగ్రత్త. మొదటి చెప్పాడు, నా క్షేమాన్ని చేస్తాను, క్షేమము కలిగి జాగ్రత్త అని మనతో మాట్లాడు. నేను బాగుగా బ్రతకటానికి, నా దేవుని కృపను నేను పొందటానికి, నా దేవుని దయను నేను పొందటానికి, మనుషుల దయను నేను పొందటానికి నేనేం చేయాలి? నా హృదయాన్ని దేవముగైన దేవుడు, నా హృదయాన్ని సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నా హృదయానికి నా రక్షణకర్త అయిన దేవుడు నచ్చింది. జ్ఞానాన్ని నేను పొందుతాను, ఆయన దయను నేను పొందుతాను, ఆయనకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలి అని నువ్వు నిర్ణయించుకుంటే ఏ నిర్ణయం ప్రకారమే ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? నీ మీద దయ చూపిస్తాం, నీ మీద దయ చూపిస్తాం. ఆయన దయ నీ దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తూ ఉంది? సత్యములోకి నడిపిస్తాం. ఆ దయ చొప్పుననే ఆ సత్యములో నిన్ను నడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ దేవునికి మహిమకరంగా నీవే దేవునికి వాడబారని స్వాస్థ్యంగా మార్చబడుతూ ఉన్న దేవునికి మహిమ కలుగునగాక. అనేది ఇది నీవు నిజంగా ఎరిగితే ఈ రోజున నీలో ఆశ, నీలో ఆలోచన, ఏసయ్య నీడకు నేను వచ్చిన, ఏసయ్య నీడకు నేను వచ్చిన, ఈ నీడకు మరొకరు చేరి రావాలి అని ఆశ నీకు కలిగి ఆ ఆశ ప్రకారమే ఆయన దీవించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. ఇష్టం పుట్టించుకోవాలి ఎప్పుడు వస్తుంది, ఏ రీతిగా వస్తుంది తన ప్రేమ చేత మనతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడే ప్రతి మాటలు మీ హృదయంలో నిలుస్తుంది. దేవుని నుండి విశ్వాసంతో ప్రార్థించండి. అయ్యా నా హృదయానికి కావాల్సింది నీ జ్ఞానం, నీ జ్ఞానం. నువ్వు అడుగుతూ ఉన్నావయ్యా, నీ హృదయం కుమారుడు, నీ హృదయం నాకిన్ని నా జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నన్ను చూసి నువ్వు సంతోషిస్తావు, నన్ను చూసి నువ్వు ఆనందిస్తావు, నన్ను చూసి ఇష్టం వచ్చిన ప్రాయం నీకు వచ్చిందని చెప్తాను. ఇచ్చికి నాకు కావాలని ఈ మార్గం కూడా నేను వెళ్ళానయ్యా, అందుకొరకే నీ దయ నాకు దయచింది అని దేవుని ప్రార్థన చేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈయన ప్రతి బిడ్డను కూడా ఆయన చూసిన దేవుడు, ప్రతి హృదయాన్ని ఆయన చూసిన దేవుడు, ప్రతి హృదయాన్ని ఆయన దర్శించినది. ఈ హృదయంలో ఉన్న ఆలోచన ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన బలపరచగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనకి అప్పగించి ప్రార్థన చేద్దామని కోరుకుంటున్నాను. ప్రేరేపించబడిన బిడ్డలు ప్రార్థించి ప్రభునామాన్ని గెలపండి. ఆయన బలపడి ఆయన కృపచేత మనల్ని వృద్ధి చేయడానికి మాటలు మనకు అందిస్తుంది. అదే కృపలో వర్ధిల్లాలి, అదే కృప చేత దేవుని చేత బాగుగా ప్రకటించిన గంధైన దేవుని
ముందుకు వచ్చి ప్రార్థన చేద్దాం. మరొకరు ప్రార్థన చేద్దాం.